ఆర్టీసీ సమ్మెపై మనతో మాట్లాడడానికి మాజీ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు? ఆర్టీసీ ఈ రోజు నుంచి అయితే స్ట్రైక్ దిగింది. ప్రభుత్వం ఏమో విజ్ఞప్తి చేస్తుంది స్ట్రైక్కి పోవద్దు అని చెప్పేసి. ఏం చెప్తారు మరి? అది పోకుండా ఎప్పుడో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదండి. సమ్మె పోయిన తర్వాత ఆర్టీసీ మళ్ళీ బ్యాక్ రావడం కుదరదు. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. వాళ్ళు ఏం గొంతెమ్మ కూరలు అడుగుతలేరు కదా. మీరు అడిగేటివి మీరు ఇస్తానేటివి, మీ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినవి, గవర్నర్ సంతకం అయిన తర్వాత ఆర్డర్ చేయకుండా పెట్టినటువంటివి, మీరు ఎవ్రీ మంత్ డబ్బులు ఇస్తాం ఆర్టీసీ కానీ ఇయ్యనటువంటివి, ఉచిత బస్సు పెట్టి మరి ఫ్రీ ఉమెన్స్కు ఆ పైసలు ఇస్తామన్న బకాయిలు పెట్టి అవన్నీ ఏమి చేయకుండా ఆర్టీసీ వేరే రాష్ట్రం నుంచి ఆర్టీసీ కార్మికులను తీసుకొచ్చి నడిపించి మేము నడుపుతాం, మీరు ఉద్యోగులందరూ జిల్లాలకు వెళ్ళిపోండి, మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేస్తామంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సకల జనుల సమ్మెలో ఒక అగ్రభాగాన్ని నిలిచినటువంటి వీళ్ళకు ప్రజల మద్దతు ఉంటుంది. ఇది ఒక ప్రజా సమస్య, ఆర్టీసీ సమస్య ఒకటే కాదు. రేపు ప్రైవేట్ పరం అయితే వాడు ఇష్టానుసారంగా రేట్లు పెడతాడు, ఇష్టానుసారంగా చేస్తాడు. ఇప్పుడు ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి. ఎలక్ట్రికల్ బస్సెస్ చూడండి, ఫ్రీ బస్ అంటున్నారు, ఎంత రేటు పెరిగినా చూడండి. రేపు ప్రైవేట్ పరం పోయినంత వాడు ఇష్టం వచ్చి నడుపుకుంటాడు. ఇతర రాష్ట్రాలు నడుస్తున్నాయి, ఆ రకంగా అవుతుంది. ఏరియాకు నాయకుడు పంచుకుంటాడు, ఒక ఏరియాకు ఒక జోన్కు ఒక బస్సులు పెట్టుకొని నడుపుకుంటారు, ఇష్టం వచ్చిన రేట్లు వేసి నడిపించుకుంటారు. ప్రైవేట్ పరం చేయము, మేము ప్రైవేట్ పరం చేయము, కేవలం ప్రతిపక్షాలు మాత్రమే అట్లా ప్రచారం చేస్తున్నాయి, దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఓకే, ప్రైవేట్ పరం చేయరు కదా, మరి బకాయిలు ఇమ్మీడియట్ చెల్లించండి, 1400 కోట్లు చెల్లించండి. ఆర్టీసీ ఆదుకోరు కదా, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామన్నారు. ఇమ్మీడియట్గా జియో ఇచ్చి వాళ్ళు అబ్జర్వ్ చేయండి, దానిలో ఎంప్లాయీస్గా అబ్జర్వ్ చేయకుండా మీరు బకాయిలు ఇవ్వకుండా ఉద్యోగులను తీసుకోకుండా వేరే రాష్ట్రాల నుంచి బీహార్ నుంచి అస్సాం తీసుకొచ్చి నడిపిస్తామంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. కాదు అది వీళ్ళకు ప్రజల మద్దతు ఉంది, అందరిది ఉంటుంది. అన్ని పార్టీలు, ఈ పార్టీ కాంగ్రెస్లో కూడా లేదా, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఉంది మద్దతు, అందరిది ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, పనిభారం పెరుగుతుంది, కిలోమీటర్లు పెంచుతున్నారు, చాలా వరకు చిన్న చిన్న కంప్లైంట్స్కే సస్పెండ్ చేస్తున్నారు, ఛార్జ్ షీట్లు చేస్తున్నారు. మీరు ఒక ఉద్యోగ సంఘ నేతగా ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ఇండు కూలగొట్టుడు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళ జమ చేసిన డబ్బులు ఇవ్వకుండా ఉండడం, డిఏలు వేయకుండా ఉండడం, ఒకవైపు ఇట్లా ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకోకుండా ఉండడం, కేవలం కొంతమంది ఉద్యోగులకు మాత్రమే, పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చి నెల ఇస్తున్నాం జీతం, ఫస్ట్ రోజే ఇస్తున్నాం చెప్పుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఉద్యోగులతో పెట్టుకుంటే ఎవరు బాగుపడలేదు, ఏ ప్రభుత్వం ముందుకోలే సృష్టి చూస్తే. కనుక తప్పు చేయకుండా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని ఈ పార్టీ మద్దతు ఉంది, ఆ పార్టీ, అన్ని పార్టీల మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్మికుల మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘాలు ఇప్పుడు చేస్తలేవా? కాంగ్రెస్ సంబంధించినటువంటి అనుబంధ ఆర్టీసీ సంఘం కూడా కార్మిక సంఘం చేస్తుంది కదా. మరి ఎవరు మద్దతు ఉన్నట్ల? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నట్లే కదా. అంటే మాట్లాడడం తప్పదు. అంటే 10 ఏళ్ల పాలనకు సంబంధించి ఆర్టీసీ నిర్వీర్యమైందని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ చెప్పింది. ఈరోజు ఇటువంటి ఆర్టీసీలో ఇటువంటి పరిస్థితుల కారణం అంటే 10 ఏళ్ల పాలన అని చెప్తున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అప్పుడు ఉంది. మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది, చాలా వరకు చేశాము. ఇది ఫైనల్ స్టేజ్లో ఉండే గవర్నమెంట్ పోయినందుకు ఆగిపోయింది. వీళ్ళు కంటిన్యూషన్ చేస్తామన్నారు, చేయలేదు. చేస్తే మంచిగా ఉంటుంది. ఎన్ని పైలు ఇచ్చిందో చెప్పండి. మా ఆయంలో ఎవరైనా వేరే రాష్ట్రం నుంచి వచ్చి డ్రైవర్లు నడిపినారు అడగమనండి, ఎంప్లాయీస్ని అడగమనండి. మాకన్నా బాగా చేస్తామంటే వాళ్ళు కోట్లు వేసిండ్రు, మాకన్నా ఎక్కువ జీతాలు ఇస్తామంటే ఉద్యోగులు జీతం ఇచ్చిండ్రు, మాకన్నా ఎక్కువ అన్ని బెనిఫిట్స్ ఇస్తామంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వేసిండ్రు. ఇప్పుడు ఎవరికి అందరికి నోట్లు సున్నా పెట్టిండ్రు. కనుక తప్పది మాట్లాడడం. ఏం చెప్తారు? ఓ దిక్కు ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పిన పరిస్థితి, డబ్బులు లేవు, లంక బిందెలంటే ఖాళీ బిందెలని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో ఇట్లా మరి ఇన్ని సమస్యలకు అన్నిటికీ ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి. మరి ఎట్లా? ఆర్థిక శాఖ మంత్రి గారే ప్రభుత్వం రాకముందు ఏమన్నాడు, మాకు ఎట్లా నడపాలనో తెలుసు, డబ్బులు ఎక్కడ తీసుకురావాలనో తెలుసు, డబ్బులు ఎట్లా నడపాలనో అన్నీ మాకు తెలుసు, మేము పెద్ద చరిత్ర ఉన్న పార్టీ వారన్నారు. ముఖ్యమంత్రి కూడా నేను వేదికలల్లా, అరే మాకు అన్ని ఎట్లా ఇస్తున్నారో విరేకలు అడిగితే ఇన్ని హామీలు ఇస్తున్నారు ఎట్లా సాధ్యమవుతాయంటే, మాకు అన్ని లెక్కలు వేసుకొని మేము మా దగ్గర ఉన్న మేధావులందరూ కూర్చొని లెక్కలు వేసుకొని మేము అమలు అయ్యేటివే చెప్పినామయ్యా అని అన్నారు. ఇప్పుడు ఏదో మాట్లాడితే ఎట్లేదు చెప్పండి. వాళ్ళు ముందు మీరే అడిగిరు క్వశ్చన్స్. మాకు లెక్క ఉంది, పత్రం ఉంది, అన్నీ ఉన్నాయి, నడిపే సత్తా ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ చూసుకొని హామీలు ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ ఖాళీ అయింది అని ఎట్లా? మేము తెచ్చిన పెట్టుబడిది అప్పుకు పెట్టుబడి ఉంది. మీరు తెచ్చినటువంటి 3 లక్షల కోట్లకు ఏముంది? ఏమి లేదు. ఎక్కడ పోయినామంటే అప్పుడు బదనాం చేయడం తప్ప పరిష్కారం చేసే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే బదనాం చేసేది మైండ్లోకి పక్క తీసేసి పరిష్కారం ఎట్లా చేయాలా అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది. అప్పు చేసి ఎవరు నమ్ముతారా? అయ్యాలి అప్పు చేసినట్టు నమ్ముతారా? అప్పు లేని ఏ దేశం? అమెరికా కూడా అప్పు ఉంది. అప్పు లేని భారతదేశం కాదు, ప్రపంచంలో అప్పు లేని దేశమే లేదు. అతి సంపన్నమైనటువంటి అమెరికానే అప్పుతోనుంది. చెప్పండి, ఆర్టీసీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, వీళ్ళకు ఎట్లా మద్దతు తెలుపుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కనుక 100% వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది.
అన్ని పార్టీలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. నేను ఒక మాజీ జేఏసీ తెలంగాణ ఉద్యమ జేఏసీ కో చైర్మన్గా ఆనాడు ఎంప్లాయీస్ యూనియన్ కానీ మన టీఎంయూని కానీ అనేక సంఘాలను అందరినీ సమ్మె పాల్గొనడంలో నాది కూడా ఒక పాత్ర కనుక నాకు వీళ్ళని దగ్గర అభిమాన సంబంధం ఉంది కనుక ఇవాళ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మీరేం భయపడకని చెప్పడానికి నేను వచ్చినాను. మా నాయకులు పిలిస్తే మీ అందరి మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా ఒక మాజీ ఉద్యోగ సంఘ నేతగా నేను ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడానికి వచ్చాను. కేవలం ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది ఏం లేదు. చాలా వరకు పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రకటించాలి. కేవలం డబ్బులు లేవని ఒక కుంటి సాకుతో ఉద్యోగస్తులకు కావాల్సిన కానీ లేకపోతే ఇటు పెండింగ్ ఇష్యూస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున పెండింగ్లో సమస్యలు ఉన్నాయి. సో దాన్ని రేవంత్ రెడ్డి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా పూర్తి మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉంటుంది. ఒక ఉద్యమ నేతగా కూడా నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకు మద్దతు తెలుపుతానని చెప్పేసి మాజీ మంత్రి మాజీ ఉద్యోగ సంఘ నేత శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.